ఆంధ్రప్రదేశ్లో సర్ కార్యక్రమంపై వైఎస్ఆర్సీపీ పార్టీ అప్రమత్తమైంది. మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆదేశాల మేరకు మంగళగిరి మండల అధ్యక్షులు నాలి వెంకటకృష్ణ అధ్యక్షతన పీఓసీ నియోజకవర్గ కమిటీ ఇన్ఛార్జి దొంతిరెడ్డి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సర్ సర్వే పనితీరు, బిఎల్ఏ యాప్ ఇన్స్టాలేషన్ గురించి, బిఎల్ఏల పని నిర్వహణ విధుల గురించి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షులు దర్శి రమేష్, సీనియర్ నేత అమర నాగయ్య, మండల బూత్ విభాగ అధ్యక్షులు మండేపూడి నాగరాజు, పీఓసీ మెంబర్ పి దుర్గానాయక్, మండల గ్రామ అధ్యక్షుడు బిఎల్ఏలు పాల్గొన్నారు. ప్రారంభమైన సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కూడా పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే పనుల్లో ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం, నియోజకవర్గాల నాయకత్వాలు కూడా బిజీగా గడుపుతున్నాయి. ఈ క్రమంలోనే అమరావతి రాజధాని పరిధిలోని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న కుంచెనపల్లిలో అయితే వైఎస్ఆర్సీపీ మండల పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే సర్ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏ విధంగా విజయవంతం చేయాలి, దీన్ని ఏ విధంగా సీరియస్గా తీసుకోవాలనే విషయంలో కూడా పార్టీ నాయకులకు, శ్రేణులకు దిశానిర్దేశం అయితే చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా మండల పీఓసీ మీటింగ్లో అయితే అనేక అంశాలపై చర్చ జరిగింది. ఒక్క సర్ కార్యక్రమంతో పాటు ఈ సర్వేకి సంబంధించి అయితే ముఖ్యంగా బిఎల్ఏలు నియామకంతో పాటు వారి పని విధానం, పని విధుల నిర్వహణకు సంబంధించి కూడా లోతుగా చర్చించడం అయితే జరిగింది. అన్ని వర్గాల, ముఖ్యంగా అన్ని రకాల శ్రేణులను కూడా సమన్వయం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మరియు సీనియర్ నేత దొంతిరెడ్డి వేమారెడ్డి అయితే ఆదేశాలు అయితే ఇచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్ర పార్టీ అధినేత నిర్దేశం మేరకు మంగళగిరి సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆదేశాల మేరకు అయితే ఈ మంగళగిరి మండల ఇటు పీఓసీ మీటింగ్ అయితే జరగడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎలాంటి రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ సర్ కార్యక్రమం అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైన, ఎక్కడ కూడా పొరపాట్లు దొరకకుండా, ఎక్కడైనా తప్పిదాలు జరిగితే ఎత్తుచూపే విషయంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ముందుండి సాగాలని సందర్భంగా పార్టీలో అయితే పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా రానున్న 2029లో జరగనున్న సాధారణ ఎన్నికల క్రమంలోనే ఇప్పటి నుంచే పార్టీ సమాయత్తం కావాల్సిన అవసరాన్ని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి నిర్దేశించారు కూడా. ఈ క్రమంలోనే కూటమి ఎత్తుగడలను ఎక్కడికక్కడ తిప్పికొట్టే క్రమంలో సర్ అనే కార్యక్రమంలో కూడా ఒక అవకతవకలకు పాల్పడే అవకాశాలు లేకపోలేదని కూడా వైఎస్ఆర్సీపీ నాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి తాజాగా జరిగిన ఒక సమావేశంలో మాత్రం కీలకమైన నిర్ణయాలన్నీ తీసుకురని చెప్పవచ్చు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు ఇటు అమర నాగయ్య కావచ్చు, అదేవిధంగా నాలి వెంకటకృష్ణ కావచ్చు, ఇట్లా ఈ మిర్యాల రాంబాబు కావచ్చు, పలువురు నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని సమావేశాల్లో దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎక్కడికక్కడ కూటమి నాయకులు అధికార యంత్రాంగాన్ని ప్రభావితం చేసే క్రమంలో కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఇప్పటికే దొంతిరెడ్డి వేమారెడ్డి హెచ్చరించడం జరిగింది.
అనేవాడు మన పార్టీకి చాలా బలం అనేది అందరూ అనే మాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎస్సీ సోదరులు ఏంటంటే పొద్దున్నే పనికి వెళ్ళిపోతారు, సాయంత్రం వస్తారు, లేదా కొంచెం చదువు లేకపోవచ్చు వీళ్ళందరూ. అలాంటి వాళ్ళు పెట్టుకొని ఆ ఓట్లన్నీ కూడా ఆన్లైన్ చేయకుండా అలా ఫామ్స్ ఇచ్చారు, ఆన్లైన్ చేయకుండా అలాగే పెండింగ్ పెడతారు. మన ఓట్లు ఆన్లైన్ చేయకుండా పెండింగ్ లో ఉంటాయి. రాసుకొని అవన్నీ కూడా ఇంటికి వచ్చి ఒక 20 నిమిషాలు మనం అప్లోడ్ చేసేయచ్చు. అవి కూడా మీకు యాడ్ అయిపోతాయి. చక్కగా బాగా మనం వర్క్ చేసినట్టు మన మండలం చేసినట్టు కూడా అక్కడ చూపి, లేదంటే ఆ తరుగు చూపించారు అవన్నీ మీరు అలా విజిట్ చేయలేదని చూపిస్తాం. ఒక సెకండ్, కొంతమంది బిఆర్ఓ ఏం చేస్తున్నారంటే వాళ్ళే ఫారం పూజ చేసేసి సపోజ్ మీకు మీ దగ్గర పూజ చేసేసి మీకు ఇచ్చేసారు. దాంట్లో 15 బూత్లో స్లిప్లు ఎత్తున్నారు. నాకు వేరే తెల్లవాడు లేదా పిల్లలైనా చేసుకుంటారు. ఆన్లైన్ అయ్యేటప్పుడు మనం ఉంటే అంటే ఆ సైన్ ఉంటుంది అక్కడ, బియ్యంలో సైన్ ఉంటుంది మీ దగ్గర ఉంటుంది. ఆయనేమంటారంటే పూర్తి ఏమంటే సాంబడి గారు రేపు కప్పుడు ఇచ్చేటప్పుడు ఆఖరాడు మీరు కూర్చొని మేము మీ ముందే చేస్తాం కదా జగన్ చేయమంటారు. అసలు ఒకటేనండి ఆన్లైన్